నీట్ పరీక్షకు 3 నిమిషాలు ఆలస్యంగా రావడంతో ఓ విద్యార్థిని పరీక్ష రాయలేకపోయింది. ఆమె తల్లి ఎంత బతిమాలినా పరీక్ష రాసేందుకు అధికారులు అనుమతించలేదు. తన కుమార్తెను పరీక్ష రాసేందుకు అనుమతించాలని ఎంతగా ప్రాధేయపడినా అధికారులు అంగీకరించకపోవడంతో విద్యార్థిని తల్లి కన్నీరు మున్నీరుగా వెలిపించింది. కరీంనగర్లోని మహిళల డిగ్రీ పీజీ కళాశాలలో నీట్ పరీక్ష రాసేందుకు వేములవాడ నుంచి తన తల్లితో విద్యార్థిని బయలుదేరింది. 3 నిమిషాలు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకుంది. విషయాన్ని అక్కడి అధికారులకు చెప్పి బతిమాలినా వారు కనికరించలేదు. కూలీ పని చేసి తన పుస్తెల తాడు పెట్టి లోన్ తీసుకుని తన కుమార్తెను లాంగ్ టర్మ్ కోచింగ్ కు పంపించారని, ఒక మంచి హోదాలో చూస్తానని కలలు కన్నానని, కానీ దురదృష్టవశాత్తు ఆ ఆశలన్నీ అడియాసలయ్యాయని ఆ తల్లి విలపించిన తీరు అందరినీ కలిచివేసింది. साकेत 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 पेपर के सर पेपर के सर ఏదో మెయింటైన్ చేసుకుంటున్నాం సార్. మేము కూలీనాలు చేసుకునేటోళ్ళం. పిల్ల గోల్ ఉన్నది కదా అని చెప్పేసి 1,50,000 పెట్టిన హాస్టల్ ఫీజు ఏమో 60,000 కట్టి నేను కోచింగ్ చేయించుకున్నా సార్. ఒక్క 3 మినిట్స్కి ఎక్స్క్యూజ్ చేస్తలేరు సార్. మా బాధ అర్థం చేసుకునేటోళ్ళు లేరా సార్? నా ఒక్క పాపే ఉన్నది సార్. ఈ గేట్ మొత్తంలో నా ఒక్క పాపే ఉన్నది సార్. ఎవరు లేరు. ఆడపిల్లని కూడా అర్థం చేసుకోరా సార్? ఒక్క 3 మినిట్స్కే వాళ్ళు గేట్ వేసుకొని స్పందన ఉన్నదా సార్? ఎవరన్నా ఆఫీసర్లు బయట ఉన్నారా సార్? ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి సార్. ఎగ్జామ్ టైం వచ్చేసి 2 గంటలు, ఎగ్జామ్ టైం 2 గంటలు. సరే ఓకే, గేట్ మూసే టైం ఏ టైం సార్? నాకు ఒక్క 3 మినిట్స్ లేట్ వచ్చింది నా పాప. ఎక్స్క్యూజ్ చేస్తాను సార్. నాకు ఇప్పుడు 1,50,000